హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియోలో అయితే బేబీ కార్న్ కర్రీ అండి. ఈ బేబీ కార్న్ కర్రీస్ అయితే మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి. ఇంకా పాప అయితే సిటీ నుంచి తీసుకొచ్చిందండి. 3 ప్యాకెట్స్ తెచ్చింది బేబీ కార్న్స్. ఇంకా చాలా చాలా టేస్టీగా అయిందండి ఆ రోజు కర్రీ అయితే. ఇంకా ఈ బేబీ కార్న్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా పాప అంతా కర్రీ ప్రిపరేషన్ చేస్తుంది, నేనంతా వీడియో షూట్ చేస్తున్నానండి. ఇంకా ఈ కర్రీ అయితే చపాతీ కానీ రోటీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఆ రోజు చపాతీ ఈ కర్రీ చేశామండి. చూసారా ఎంత బాగున్నాయి బేబీ కార్న్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బేబీ కార్న్స్ అన్నిటిని వాటర్తో క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ బేబీ కార్న్స్ చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా పీసెస్గా కట్ చేసుకొని మనము ఇక్కడ వాటర్ పెట్టాం కదా, ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేయాలండి. ఈ వాటర్ కొద్దిగా మరిగాక ఆ వాటర్లో మనం కట్ చేసుకున్న బేబీ కార్న్స్ అన్నీ వేసేయాలండి. ఇవి కొద్దిగా ఈ వాటర్లో మరిగిపోవాలి, ఉడికిపోవాలి. అప్పుడైతేనే టేస్ట్ ఉంటాయండి. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, ఇంకా కరివేపాకు ఇవన్నీ ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇంకా ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా బటర్ వేస్తున్నాము. ఇంకా ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇంకా పోసు విత్తనాలన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఈ ఆయిల్లో కొద్దిగా రెడ్గా కావాలండి ఈ పోపు విత్తనాలన్నీ. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇంకా ఈ ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా రెడ్గా కావాలండి. ఆ తర్వాత పసుపు అండి, కొంచెం సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇవన్నీ ఆయిల్లో వేసేయాలండి. ఇంక ఇది వచ్చేసి గరం మసాలా అండి, ఇంట్లో చేసుకున్నాండి గరం మసాలా. ఇంకా ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యాక తర్వాత ఇంకా మనం ఈ బేబీ కార్న్స్ వాటర్లో బాయిల్ చేసాం కదా, అవన్నీ వాటర్లో నుంచి తీసి ఇంకా ఈ ఆయిల్లో వేసేయాలండి. సింపుల్ అండి, అయిపోయిందండి కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంకా లాస్ట్లో టమాటోస్ వేయాలండి. టమాటోస్ లాస్ట్లో వేయాలి, ఎందుకంటే టమాటా ఫాస్ట్గా ఉడికిపోతుంది కదండి. సో అందుకని టమాటోస్ లాస్ట్లో వేసేసేయాలి. ఇంకా కొంచెం కారం, తగినంత కారం వేసుకోవాలండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలండి. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా, ఇంకొకటి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ బేబీ కార్న్ కర్రీ. ఇంకా మేమైతే ఆ రోజు చపాతీ చేసాము. చపాతీ బేబీ కార్న్ కర్రీ చాలా టేస్టీగా అయిందండి. ఇంకా అలాగే మీరు కూడా ట్రై చేయండి. బేబీ కార్న్ కర్రీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.